ముందా తుఫాన్ తాకిడికి సంబంధించి అటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అయితే సిద్ధమైంది. మంగనపూడి బీచ్ల ప్రస్తుత పరిస్థితిని ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. ప్రస్తుతం మనతో మంత్రి ఉన్నారు. ఏంటి సార్ ప్రధానంగా ఎటువంటి ఏర్పాట్లు సన్నద్దత ప్రభుత్వం నుంచి తీసుకున్నాం? ప్రభుత్వం పూర్తిగా ప్రాణ నష్టం నివారించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ప్రజల మధ్య తడుస్తూ ఎంత వర్షం వచ్చినా సరే ప్రజల ప్రాణ రక్షణ కోసం వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా షెల్టర్ హోమ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సుమారు 200 ప్రాంతాలు కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయని గుర్తించడం జరిగింది. సుమారు 14,156 మంది ఈ తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు షిఫ్ట్ చేసే పరిస్థితి ఆర్టీసీ బస్సుల ద్వారా సుమారు 7,000 మందిని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. 6,500 నుంచి 7,000 మందిని సాయంత్రానికి పూర్తిగా వాళ్ళని బహుశా 2-3 గంటలకల్లా వాళ్ళని చేర్చడం జరుగుతుంది సురక్షిత ప్రాంతాలకి. అలాగే అంటువ్యాధులు వాళ్ళకి అప్రమత్తంగా ఉండటానికి హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఈ భారత వాతావరణ శాఖ సూచనల మేరకు సెలవులు ఇచ్చారో పిల్లల్ని తల్లిదండ్రులు మాత్రం చాలా అప్రమత్తంగా ఇంటి వద్దనే ఉంచాలని చెప్పేసి నా విన్నపం. మచిలీపట్నానికి సంబంధించి ఏ సమయంలో తీరం దాటే అవకాశం, అంటే మచిలీపట్నానికి ఎంత ఎఫెక్ట్ ఉందనేది ఏమన్నా సమాచారం? తీరం ముఖ్యంగా ఇప్పుడున్న సమాచారం ప్రకారం కాకినాడకు 240 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిసింది. యానం టు అమలాపురం మధ్య తీరం దాటే పరిస్థితి ఉంది. బహుశా కృష్ణా జిల్లాకి తీవ్రం నుంచి అతి తీవ్రమైన వర్షాలు కురుస్తాయి తప్ప తీరం ఇటు దాటే పరిస్థితి లేదని ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్. సో జిల్లాకి సంబంధించి కూడా 2 బీచ్లు ఉన్నాయి. ఇటు అవినిగడ్డలో కూడా ఉంది, మనకి మచిలీపట్నం. 2 ప్రాంతాల్లో కూడా సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉంది. అంటే పూర్తి స్థాయిలో సముద్ర తీర ప్రాంతాల మీద ఎటువంటి ఫోకస్ పెట్టారు? పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ టీంలు మచిలీపట్నం, గుడివాడలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా వస్తూ ఉంది. ఆర్మీ నేవీ ఫోర్సులు కూడా దించడం జరిగింది. మేము పూర్తిగా సంసిగ్ధంగా ఉన్నాం. ఎటువంటి తీవ్ర పరిస్థితుల్లోనైనా సరే మేము సిద్ధంగా ఉండి ప్రజల ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం, బహుశా పశు సంపద కూడా నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే పునర్వాస కేంద్రాల్లో కూడా జనాల్ని తరలించడం జరిగింది ఆర్టీసీ బస్సులు మీకు చెప్పినట్టు. సో అన్ని జాగ్రత్తలు మేము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం. అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ప్రతి ఒక్కరూ రోడ్ల మీదే ఉన్నారు. వాళ్ళు ప్రజల సేవా కార్యక్రమాల నిమిత్తం ప్రజల మధ్య ఉంటా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం 24/7 నిన్నటి నుంచి కూడా నిరంతరం ఈ కాన్ఫరెన్స్ కాల్స్ అందరికీ అన్ని సూచనలు ఇస్తూ, వాతావరణ శాఖ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటూ అందరికీ అన్ని సూచనలు ఇస్తూ ఇటు అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులను కూడా సంసిగ్ధంగా ఉండమన్నారు. అందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు ఎక్కడా కూడా ప్రాణ నష్టం, పశు సంపద నష్టం ఎక్కడా లేకుండా చూడమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సెన్సిటివ్ సెంటర్స్ ఏమన్నా గుర్తించామా సార్ మొత్తం జిల్లాలో? ముఖ్యంగా ఇక్కడ మచిలీపట్నం, గుడివాడ, అవినిగడ్డ. సో అవి ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీంలతో పాటు ఆర్మీ నేవీ ఫోర్సులు కూడా ఈ వాతావరణ శాఖ బట్టి తీరం ఎట్టి దాటే పరిస్థితులు ఉందో దాన్ని బట్టి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. బహుశా కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్ప తీరం దాటే పరిస్థితి లేదని ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మొత్తంగా అయితే ముందా తుఫాను ఎఫెక్ట్ కి సంబంధించి మచిలీపట్నం అదేవిధంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. తీరం కూడా ఇక్కడ దాటే అవకాశం లేదని ఇప్పటివరకు ఉన్న సమాచారంగా కూడా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా చెప్తా ఉన్నారు. అవసరమైతే నేవీ, ఆర్మీకి సంబంధించి వాయు దళాల అవసరాలను కూడా వాళ్ళని కూడా వాడుకుంటా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, మంగనపూడి బీచ్ నుంచి.